నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా గోవిందపురంలో ఘనంగా కొనసాగుతున్న శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బ్రహ్మోత్సవాలు. శ్రీ సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. కోనసీమ జిల్లా కాపవరం గ్రామంలో ఇంటింటి ధ్యాన ప్రచారం. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. సిద్దిపేటలోని పటేల్పుర పార్వతీ దేవాలయంలో ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విజయవంతంగా ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. కామారెడ్డిలోని బ్రహ్మంగారి మందిరంలో ఘనంగా 41 రోజుల ఆత్మజ్ఞాన తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా దామరకుప్పం సమీపంలోని గోవిందాపురంలో శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బ్రహ్మోత్సవాలు 2 ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 2న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 11 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో 2వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానగద్దర్ భూపతిరాజు, జేతవనం ప్రభాకర్, జేజే నారాయణతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా కళాకారులు ఆధ్యాత్మిక గీతాలపై అద్భుతంగా నృత్య ప్రదర్శన చేసి అలరించారు. అలాగే కోలాట నృత్యం ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు. ఈ భూమిపైన అత్యంత ఉన్నతమైన ధర్మము ఒకటి ఉంది, అదే అహింస పరమో ధర్మ. ఆ అహింస అనేది ప్రతి ఒక్కరూ అహింసలో జీవించాలి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మనం ఎప్పుడు మన అందరం ఈ ప్రాంతమంతా మన కులదైవంగా మనం అందరం ప్రార్థిస్తుంటాం, వేడుకుంటాం, మనకు అన్ని కోరికలన్నీ కోరుకుంటుంటాం. మరి అక్కడ అంత పవిత్రత, అంత శక్తి ఎలా వచ్చింది అంటే అక్కడ ఉన్న ఆ ప్రదేశం యొక్క మహత్యం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అక్కడ నిరంతరము ఆ విగ్రహం కింద ధ్యానంలో ఎంతో మునులు సమూహాన్ని చేసుకొని ఇప్పటికీ ధ్యాన ముద్రలో ఉన్నారు. మనమందరినీ భగవంతుని పూజిస్తాం. ఏ రోజు హింస చేసి భగవంతుని పూజిస్తామా? ఎప్పుడైనా మనం హింస చేసి భగవంతుని పూజిస్తాం? ఎక్కడ పూజించం. మనం వెంకటేశ్వర స్వామికి హింస చేసి వెంకటేశ్వర స్వామి కొండకు పోతామా? పోం. అది పాపం అని మనకు తెలుసు. సో ఎక్కడైతే అహింస ధర్మం ఉంటుందో అక్కడ ఆ ఇంట్లో ఆ ప్రాంతంలో సుభిక్షంగా ఉంటుంది, సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది. జీవారారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవెరా. జీవారారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవెరా. ఎన్ని నదులలో ముక్కు మూసుకొని మునకలు వేసినను ముక్తి రాదురా. గుళ్ళు గోపురములు రాళ్ళు రప్పలను సందర్శించినను సత్యము తెలియదురా. చెట్టు పుట్టలలో చెరిచి దర్గలలో, చెట్టు పుట్టలలో చెరిచి దర్గలలో తరచి చూచినను తత్వము తెలియదురా. జీవారారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవెరా. ఊగి ఊగి కడకు ఉయ్యాల ఉండునటుల ఎన్నెన్ని చేసినను ధ్యానము చివరకటుల. ఏ ఆకురాలినను ఇతాకురాలదని దీని విధముగానే నిజమని నమ్మితే ఏవి ఉన్ననో ఎన్నెన్ని పోయిననో, ఏవి ఉన్ననో ఎన్నెన్ని పోయిననో ధ్యానమే నిలుచునుగా జిలకల కాలము. జీవారారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవెరా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. అంతా నాకే తెలుసు అనే అహంకారం ఉండకూడదని, ఎప్పుడు జ్ఞానాన్ని సంపాదించేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చాలా ఉన్నతమైనది. ప్రతి ఒక్కరిలోనూ విశేషణ జ్ఞానం భగవంతుడు నిన్ను నిమ్మికృతమై ఉన్నాడు. అందరి దగ్గర నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోవాల్సి మనం ఉంది. నాకంతా తెలుసు అని మనము విలవింగామనుకో పడిపోతాం. మనకు నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉంటారు. తల్లి కావచ్చు, తల్లి కావచ్చు, అత్త కావచ్చు, పిల్ల కావచ్చు, ఎవరైనా నేర్చుకుంటే సిద్ధంగా ఉండాలి.
నాకంతా తెలుసు అని నువ్వు గేట్ వేసుకోకూడదు. మనకు నాకంతా తెలుసు, వాళ్ళు ఏం చెప్తారు అనే అనుకో, నీకు గేట్ పడిపోతుంది. బుద్ధుని దగ్గర ఒక ఆయన 20 ఏళ్ళు జ్ఞానం విన్నాడు. 20 ఏళ్ళు జ్ఞానం ఇని అద్భుతంగా ఇనిన తర్వాత ఒకరోజు బుద్ధుడు ఒక చాడ వనవిహారంలో ఉన్నాడు. వనవిహారంలో కూర్చోంటే బుద్ధుని దగ్గరికి పోయినాడు. స్వామి, మీరు ఒక 20 సంవత్సరాల నుంచి చెప్పిన ఈ యొక్క ప్రపంచంలో ఉండే ఈ జ్ఞానము మొత్తం అంతా కూడా నాకు తెలిసిపోయింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గోసవీడు గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం కార్యవర్గ సభ్యురాలు గంపలగూడెం మండలం పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ అనుమోలు వరలక్ష్మి పాల్గొని ధ్యానులకు జ్ఞానదానం చేశారు. 7 చక్రాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మణిపూర్కు విశుద్ధ అనాహ ఆర్జన శాస్త్రం. ఈ 6 చక్రాలు అంటారు శాస్త్రం. ఇవన్నీ ఎక్కినప్పుడే మనం 7 గంటలు ఎక్కినట్టు ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనం ప్రతి ఒక్క మెట్లు ఎక్కితే ఇలా ఎక్కాలంటే మనం ప్రతిరోజు ధ్యానం చేసినప్పుడే అలా ఒక్కొక్క మెట్లు ఎక్కగలం అన్నమాట. మనకి ఇది ఉదాహరణ, మనం ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ అలా ఎలా వెళ్తామో మనం అలా వెళ్తాం అన్నమాట. పిహెచ్డీ చేసినట్టు ఈ జ్ఞానం చేయటం వల్ల అల్టిమేట్గా ఆ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదన్నమాట. అంతా సత్యం మనకు తెలుస్తుంది. మనం అలా సత్య హరిశ్చంద్రులాగా ఉండాలన్నమాట. అది దీపావళి ఒక విశిష్టత కూడా. మనకి కృష్ణుడు సత్యవాంతో నరకాసురుని వధించడం కూడా అదే. దీపావళి అంటే మనకి రాముడితో కూడుకున్నది అన్నమాట. పిఎస్ఎస్ఎం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో 41 రోజుల ఆత్మజ్ఞాన తరగతులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి మందిరంలో విజయవంతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పత్రిజీ జన్మస్థల్ బోధన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ నల్లగంగారెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా నవంబర్ 7, 8, 9వ తేదీల్లో బోధన్లో పత్రిజీ మహోత్తరణ వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం కామారెడ్డి, సిరిసిల్ల, తాండ్వాయి, హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్లు 150 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. సిరిసిల్ల మాస్టరు, అట్లాగే సురేష్ మాస్టర్ గారు, మన మహాత్మా గాంధీ లాంటి నల్లగంగారెడ్డి సార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులు, అట్లాగే గొప్ప పురుషులు. ఇక్కడ మనం అందరికి ఒక డౌట్ వస్తుంది, అందరు చెప్తా ఉంటే. మనకు పత్రి సార్ జ్ఞానానికి అర్జునుడు. ఆయన మనం కామారెడ్డి ఉన్నాం కదా, ఇక్కడనే బర్త్డే చేసుకుందాం అని ఇక్కడోళ్ళు ఇక్కడే, సిరిసిల్ల వాళ్ళు ఇక్కడోళ్ళు అక్కడే, ఇట్లా అందరూ ఎక్కడెక్కడ చేసుకుంటే మనకు ఒకటి ఆలోచన రావాలి. రాముడు ఎక్కడ పుట్టాడు? అయోధ్యలో. అయోధ్యలో బర్త్డే చేసుకోవాలా వద్దా? సాయిబాబా షిరిడీలో, అక్కడ చేసుకోవాలా వద్దా? అట్లాగే కృష్ణుడు మధురలో. పుట్టిన ప్రదేశం అంటుంటుందా లేదా? ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. మనం అందరం ధ్యానంలోకి వచ్చినాం. మనం ధ్యానంలో రావడానికి మూలమే పత్రిజీ మాస్టర్. ఆయన పుట్టింది బోధన్లో. ప్రపంచమంతా తిరిగిన తల్లికి కొడుకులాగానే మనందరం బోధనకి వెళ్ళాలి. ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలు ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 29వ సోమవారం రామచంద్రపురం మండలం కాపవరం గ్రామంలో ఇంటింట, అలాగే దేవాలయాల్లో, స్కూళ్లలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, విద్యార్థులకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వెంకట్రావు, గీతాలక్ష్మి, డాక్టర్ భాస్కర్, రామలక్ష్మి, లలిత ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం అద్భుతంగా జరిగింది. శ్వాసయే మన గురువు. మీ శ్వాస మీద మీరు గురి పెట్టండి. పట్టుదల ఉండాలి. ఎప్పుడైతే మనం పట్టుదలగా ప్రతిరోజు
శ్రద్ధవాన్ లభతే జ్ఞానము అన్నారు. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే ఒకరోజు చేసి ఒకరోజు చెయ్యకపోతే అది మనకి అభ్యాసం లేకపోతే ఏమవుతుంది, ఎందులోని కూడా మనం ముందుకు వెళ్ళలేము. పిల్లోడు చూడండి, స్కూల్లో వేసినప్పుడు ఒకరోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళకపోతే వెనకబడతాడు కదా. మరి అలాంటప్పుడు మనం కూడా నిత్య విద్యార్థుల్లాగా ఎప్పుడు కూడా నిరంతరము చక్కగా ధ్యాన సాధన చేసుకుంటూ, ఈ శరీరం దేహం అనే దేవాలయం ఇది, ఇందులో పరమాత్మ కొలువై ఉన్నాడు, జీవుడే దేవుడు, శ్వాసయే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి. నిజామాబాద్ జిల్లా బోధన్లో నవంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే పత్రిజీ మహోత్తరణ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ బోధన్ పిరమిడ్ మాస్టర్లు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోవిందపేట్, బడా బింగల్, పెద్ద వాల్గోడ్, చిన్న వాల్గోడ్, మామిడిపల్లి, మోర్తాడ్, కమ్మర్పల్లి తదితర గ్రామాల్లో పర్యటించి అందరినీ పత్రిజీ మహోత్తరణ వేడుకలకు ఆహ్వానించారు. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమ ఆధ్వర్యంలో మెట్పల్లిలో పర్యటించి పత్రిజీ మహోత్తరణ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పత్రిజీ జన్మస్థల్ బోధన్ ట్రస్ట్ చైర్మన్ నల్ల గంగారెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బోధన్ సాయిలు, ఎల్లయ్య, నవీన్ చారి, రమేష్లు పాల్గొన్నారు. ఈ నెల 7, 8, 9 చలో బోధన్, ఈ నెల 7, 8, 9 చలో బోధన్, నవంబర్ 7, 8, 9 చలో బోధన్. ఇతమ పత్రిజీకి జ్ఞాన జగతికి సాకార జగతికి ఇతమ పత్రిజీకి మెట్పల్లి మాస్టర్లకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బోధన్ టీటీడీ కళ్యాణ మండపంలో ధ్యాన మహాయాగం జరగబోతుంది. అందరూ కూడా 3 రోజుల యాగంలో రోజుకు 6 గంటల ధ్యానంతో పాటు జరుగుతుంది. అందరికీ రావాలని స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలోని తిరుమలాయగుట్టపై సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూదిని జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రెక్కింగ్ సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ జైపాల్ రెడ్డి ధ్యాన విశిష్టత, ట్రెక్కింగ్తో కలుగు లాభాల గురించి చక్కగా వివరించారు. అలాగే వర్తమానంలో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎరకతో ఎలా ఉండాలి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత ట్రెక్కింగ్ సామూహిక ధ్యానం చేయించారు. నో డాక్టర్, నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్. ధ్యానం చేయడం వల్ల ఏ డాక్టర్ దగ్గరికి, ఏ హాస్పిటల్కి, ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. ధ్యానం ఒక అద్భుతమైనటువంటి వజ్రాయుధం మన జీవితంలోకి వచ్చింది. దీన్ని మనం ఎంత వాడుకుంటే అన్ని ఘన విజయాలు సాధించగలుగుతాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ధ్యానం ఒక సముద్రంలో పడవలాగా పనిచేస్తుంది, ఒక నావలాగా. కాబట్టి ధ్యానం అనే ఈ వజ్రాయుధాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సాధన చేసి వాటి యొక్క ఫలితాలను పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జీవితం మారాలంటే మనం ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన చేయడం వల్ల మన ఎమోషనల్ బ్యాలెన్స్, వీటిని మనం బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్లో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లతా పాల్గొని ధ్యానులకు సేవా తత్పరత గురించి చక్కగా తెలియజేశారు. పంచితే పెంచబడుతుందని పిఎంసి ఛానల్కి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే పలు స్ఫూర్తిదాయక గీతాలను ఆలపించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఆశలన్నీ వదలి పెట్టవలేరా, ఉన్నదానితో తృప్తి చెందవలేరా, నీ గమ్యం నీవు మరువద్దు, బంధాలలో కూరుకుపోవద్దు, నీ గమ్యం నీవు మరువద్దు, నీ దారి ఏదో ఎన్నుకోవలేరా, ఆ దారి పెడదారి కాకూడదురా, నీ దారి ఏదో ఎన్నుకోవలేరా, ఆ దారి పెడదారి కాకూడదురా, సంశయాలన్నీ వదిలిపెట్టవలేరా, విశ్వాసంతో ముందుకు వెళ్ళవలేరా,
సంశయాలన్నీ వదిలిపెట్టవలేరా. సిద్దిపేట పట్టణంలోని పటేల్పుర పార్వతీ దేవాలయంలో ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులకు ధ్యానం ఎలా చేయాలి అనే విషయం గురించి చక్కటి అవగాహన కల్పిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు. ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాల గురించి చక్కగా తెలియజేస్తున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు ఈశ్వరయ్య, పిరమిడ్ సేవాదల్ సిద్దిపేట కన్వీనర్ బాలయ్య, పిరమిడ్ మాస్టర్లు ఎల్లయ్య, సౌమ్య, రోజా పాల్గొన్నారు. ధ్యానంలో కూర్చున్నావు నువ్వు, కానీ నువ్వు చేస్తుంది ఏంటి? నీ మనసు ఎక్కడో తిరుగుతుంది అని ఎప్పుడైతే మన లోపల మనకు ఒక ప్రశ్నార్థకం వస్తుందో ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గిపోతాయి. కానీ 100 ఆలోచనలు 1000 ఆలోచనలు వచ్చినాయి, కాస్త తగ్గిపోయి తక్కువ ఆలోచనలు వస్తాయి. ఆ ప్రశ్నార్థకం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తున్నావు ధ్యానంలో? ఇందాకే ప్రశ్నించుకున్నావు కదా, చేసేది ధ్యానం మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ కొన్ని ఆలోచనలు తగ్గుతాయి. అట్లా మెల్లిమెల్లిగా తగ్గిపోయి 100 ఆలోచనలు వచ్చిన టైంలో ఏదో ఒకే ఒక్క ఆలోచన పైన, ఒకే ఒక సమస్య పైన నీ మనసు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీ దానిపైన మనసు తిరుగుతుందో, నా ఎక్స్పీరియన్స్ ఇది, దానికి ఆ విషయంలో ఏ దానిపైన అయితే మనం పదే పదే చూస్తూ ఉన్నామో ఆ విషయంలో మనం సరిగా ఉన్నామా లేదా? అంతకుముందు లేదు, మనం అంతా రాంగే ఉంటాం, కానీ నాదే కరెక్ట్ అన్న ఆలోచనలో ఉంటాం. ఎప్పుడైతే నిన్ను ఒకటే ప్రశ్న చుట్టూ నీ అంతరాత్మ తిరుగుతూ ఉంటుందో నీకు సత్యం అనేది తెలుస్తుంది. ఖమ్మం జిల్లా సూర్యాపేట జిల్లా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గరుడ పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్డే వర్క్షాప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మన్యం హరిప్రసాద్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దని, శివతత్వాన్ని చేరే మార్గాన్ని అన్వేషించాలని సూచించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కర్మ సపోర్ట్ లేకుండా ఎవరైనా మన జీవితంలో ఏం పెట్టగలుగుతారు? శివాజ్ఞ లేని జీవన కొడుకు తప్పుతుంటారా? సమస్య లేదు. ఆడొక మార్గం అంతే. ఒక మాట అన్నా ఏదన్నా మాటలంటే మనం తీసుకుంటే అవుతుంది, లేకపోతే ఎందుకు అవుతుంది? వాళ్ళ కర్మలు పెంచుకోవడానికి వాళ్ళు చేస్తున్నది అంతే. కాబట్టి ఎప్పుడు కూడా వేరే వాళ్ళ వల్ల ఎటువంటి పరేషాలు మనం అసలు పెట్టుకోవద్దు, అసలు ఏమీ కాదు కూడా. శివతత్వాన్ని చేరుకోవడం మార్గం ఎలా అని శోధించాలి. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని పిరమిడ్ మాస్టర్ బండి ప్రసాద్ నివాసంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పిరిచువల్ సైంటిస్ట్ బలరాం ప్రతాప్ కుమార్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన లోపల మరొక అంతరేంద్రియం ఉందని, దాని పేరు ఆత్మ అని, దాని అనుభూతి పొందాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలన్నారు. అలాగే శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం వీరవాసరం పట్టణంలో నవంబర్ 14, 15, 16వ తేదీల్లో నిర్వహించే ధ్యాన యజ్ఞంలో పాల్గొనాలని కోరుతూ ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు బండి విజయలక్ష్మి, సుబ్బరాయుడు, ఆదినారాయణ, వెంకటేశ్వరరావు సుమారు 40 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. అటు వచ్చిన ఆలోచన కట్ చేస్తూ మనసు పూజ చేసుకునే ప్రయత్నం. మన జీవితాన్ని మనం ఇచ్చుకునే గొప్ప బహుమానం ఇప్పుడు మనం చేస్తున్న ధ్యానం. ధ్యానాన్ని మించిన బహుమానం మరొకటి లేదుగాక లేదు. ఎవరి జీవితానికి వారే బహుమానం ఇచ్చుకొని తీరవాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి జీవితం వారిదే. హాయిగా ధ్యానం చేద్దాం. 5 ఇంద్రియాలు కాదు, ఆత్మేంద్రియంతో 6 ఇంద్రియాలతో ఆత్మస్థితి నుంచి ఈ భౌతిక శరీరాన్ని ఉపయోగించుకుంటూ స్వాతంత్ర్య జీవితంలో ఒక పాఠాలు ఆధ్యాత్మిక జీవితానికి అనుసంధానం చేసుకుని. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి ధ్యానులకు పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేశారు. ధ్యానంతో మంచి ప్రశాంతత, ఆనందం కలుగుతాయని తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎవరు తక్కువ లేదు.
నేనుగా అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ తల్లి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంది కాబట్టి, ఆ తల్లి వెళ్ళి విని చెప్పింది కాబట్టి, ఆయన వచ్చి ఆ రోజు క్లాస్ చెప్పినాడు కాబట్టి ఇంకా వాళ్ళ జీవితాలకి ఆ తల్లి ఏళ్ళు పెట్టకుండా అయిపోయింది. నాకు కావట్టదు, నాకేందో ఇవ్వండి, నా ధ్యానము నా కథ నేను అనే మార్గంలోకి వెళ్ళిపోయింది. ఆమె అనుకోకుండా ఆ పిల్లోడు టీఎంసీ పిల్లోళ్ళు పరిచయం అక్కడ, ఆ పిల్లోళ్ళు కలిసి అలా మ్యాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఎంత హాయి చూడండి, ధ్యానం ఎంత హాయిగా మార్చింది, ఎంత ధన్యం చేసింది, ఎంత ప్రశాంతతగా ఉంది. దేనివల్ల మనకి ఆ ప్రశాంతత ఇది వచ్చిందంటే ధ్యానం చేసినాము, జ్ఞానం విన్నాము. వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని మూల చైతన్య పిరమిడ్లో పౌర్ణమి మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం సత్సంగం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎండాకాలం ఎక్కడ గడ్డ కింద కూర్చున్నా చల్లకుంటుందంట, చెట్ల కింద కూర్చున్నా చల్లకుంటుంది. అన్నం మాటలు కాదు, నీళ్ళు తప్పి కావు. మళ్ళీ ఆ పశువులకి బాగా తినేసి ఆ నీళ్ళు తాగి సాయంత్రం మామూలుగా మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి పోయేవి. రోజు 5 గంటలకు పోతున్నానంట. ఇంట్లో 1 నెల చూశారంట చుట్టుపక్కల పోయిందంట. ఎందుకు మా పిల్లలు ఏం చేస్తున్నారు? అన్నమ్మ కట్టకపోవడం, నీళ్ళు తీసుకుపోవడం, అక్కడ చెట్లు నీళ్ళు లేవు. ఈ పసలేమో పుల్లుగా తినకుండా బాగా పాగిస్తుంటాయి. ఏం జరుగుతామంటే ఆ ఊళ్ళో వచ్చారంట. అతను చూస్తే ఎవరు అక్కడ ఆ ఊళ్ళో అందరూ పూజగా ఏం చేస్తాను మొత్తం వీళ్ళంతా మా పిల్లలు ఏం బాగా చేశారు, ఏం చేస్తామని అంటారు కదా, చెప్పు అంటున్నారంట. సరే అనుకుంటే ఫోన్లే అని మరి మళ్ళీ అరిచి పంపించారంట. మళ్ళీ ఒక రోజు మనకి ఏదో బుద్ధి చెప్పాలో, మా పిల్లలు క్యారీ కట్టుకోవాలని మళ్ళీ వచ్చారంట. అమ్మ వచ్చారు కదా, నేను ఈడే కూర్చున్నాను, ఆ చెరువులే పోయి ఈ ముంతలో నీళ్ళు తీసుకపోము అంటారు. ఒకరు చెప్తే నేను పోవాలి, నీళ్ళు ఉన్నాయేమో అని ఈ ఒక గదుకున్నాడు. ఏమోరా, ఏ మంత్రం మాయ చేద్దాం అనుకున్నాము, పలాం పని 10 మంది ముంతలు తీసుకుంటున్నారంట. చూస్తే ఆ చెరువు అనేది మరపోతానంట అమ్మా అన్నారు. అనంతపురం జిల్లా రామ్థాడ్ మండలం జి కొత్తపల్లి గ్రామంలోని సీతారాముల దేవాలయంలో 41 రోజుల జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 11వ రోజు జ్ఞానదాతగా కదిరి పిరమిడ్ మాస్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. డిసెంబర్లో 21 నుంచి కడతాల్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, జ్ఞానాన్ని పొందాలని సూచించారు. పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, గోవిందరెడ్డిల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఎంతమంది తత్వాల్లో ధ్యానం చేస్తారు, ఎంతమంది పిరమిడ్ మాస్టర్లు వస్తారు, ఎంతమంది యోగులు వస్తారు, ఎంతమంది చిన్నపిల్లలు వస్తారు. చిన్న పిల్లలే వాళ్ళని చూసి ఎంత ఆనందం. వాళ్ళ తత్వాల్లో తిరుగుతుంటే ఆ ప్రదేశంలో శక్తిస్తారు కదా. డిసెంబర్ 21 నుంచి ప్రతి ఇయర్ డిసెంబర్ 21 నుంచి 30 వరకు కట్టాల్లో ధ్యాన మహాయాగం జరుగుతుంది. అక్కడ వచ్చి పత్రిజీ గారు శక్తిస్తారు చూడండి, అక్కడ ఉన్న ఎనర్జీని తీసుకోండి. దాంతో పాటు ప్రతి ఒక్కరు ధ్యానం, ఆ పిరమిడ్లో ధ్యానం చేయండి. అక్కడ ఉన్న ఆహారం తినండి. ఒకసారి మీరు
ఎలా ఉంటుందో మీరే మళ్ళీ వచ్చి మీరు మీరు క్లాస్ వస్తే లేదు సాగా నా నెంబర్ అయినా చెప్తే సార్ నెంబర్ సార్ కానీ చెప్పవచ్చు. పిఎస్ఎస్ఎం మీర్పేట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బడంగ్పేట్లోని మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రజాభవన్ ఫంక్షన్ హాల్లో ధ్యాన కార్యక్రమం, అలాగే మీర్పేట్లో మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ డిసెంబర్ 6న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. మీర్పేట్లోని త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్లోని శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో నవంబర్ 5న కార్తీక పౌర్ణమి ధ్యాన యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో నాదయోగి గణేష్ చే ప్రాంతకాల ధ్యానం జరగనుంది. అలాగే ఈ కార్యక్రమంలో PWF గ్లోబల్ ఫౌండర్ ప్రకృతి ఉమా మహేష్, ధ్యాన ఉస్మానియా ఫౌండర్ రాము, హోలిస్టిక్ లైఫ్ కోచ్ ML రాము పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. ధ్యాన దంపతులు లక్ష్మీ నరసయ్య నిర్వహణలో జగిత్యాల జిల్లా వేములకుర్తిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రైస్ మిల్లో నవంబర్ 5న ధ్యాన దీపోత్సవం, ఆత్మజ్ఞానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా భగవద్గీత జ్ఞాన తత్వవేత్త సునీత వెంకట్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.